హాయ్, మాక్ టెస్ట్ 8 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఈ ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ మీరు రాయాలి అనుకుంటే ఎవ్రీ థర్స్డే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ప్లే స్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని ఎవ్రీ థర్స్డే మనకి ఫ్రీ ఎగ్జామ్ ఉంటుందండి. థర్స్డే నుంచి ఫ్రైడే ఈవినింగ్ వరకు ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇప్పటి వరకు రాయకపోయి ఉంటే నెక్స్ట్ వీక్ రాయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే టైర్ 2 ప్యాటర్న్లో ఈ ఫ్రీ లైవ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రీ లైవ్ టెస్ట్ 8 మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్. Statement 1, ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈజ్ 336 square centimeters. Statement 2, the ratio of the two diagonals is 7:24 and the difference between the two diagonals is 34 centimeters. Only one alone, only two alone, either one or two, both. చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చారు అంటే దాని అర్థం అక్కడ ఈ పైన ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 1 ఎలోన్ సరిపోతుందా, స్టేట్మెంట్ 2 ఎలోన్ సరిపోతుందా అంటే ఇది డేటా సఫిషియన్సీ అనే టాపిక్ అనమాట. డేటా సఫిషియన్సీలో ఇచ్చిన డేటా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఏ డేటా సరిపోతుంది చెప్పడానికి మనం డేటా సఫిషియన్సీ అంటాం. ఒకవేళ స్టేట్మెంట్ 1 ఎలోన్ సరిపోతే ఆప్షన్ 1 పెట్టాలి, 2 ఎలోన్ సరిపోతే అప్పుడు ఆప్షన్ 2. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 1 అండ్ 2 రెండు అవసరం అయితే అప్పుడు 4th ఆప్షన్. ఎయిదర్ 1 ఆర్ 2 అంటే స్టేట్మెంట్ 1 ఒక్కటి దాని నుండి ఆన్సర్ చేయగలిగితే 1, స్టేట్మెంట్ 1 ఆర్ 2 అంటే ఎయిదర్ 1 ఆర్ 2, 1 నుండి అయినా చేసేయచ్చు లేదా 2 నుండి అయినా చేసేయచ్చు అన్నప్పుడు ఆప్షన్ సి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఓన్లీ 1 నుండి చేయగలిగి ఓన్లీ 2 నుండి చేయలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఆప్షన్ 1 అవుతుంది. 1 అవసరం లేకుండా ఓన్లీ 2 నుండి చేయగలిగితే అప్పుడు ఆప్షన్ 2 అవుతుంది. 1 నుండి అయినా చేసేయగలుగుతున్నాం లేదా ఓన్లీ 2 స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ నుండి అయినా ఆన్సర్ చేసేయగలుగుతున్నాం, అప్పుడు ఆప్షన్ 3. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 1 ఎలోన్ నాట్ సఫిషియంట్, 2 ఎలోన్ నాట్ సఫిషియంట్, బోత్ 1 and 2 ఆర్ రిక్వైర్డ్, అప్పుడు ఆప్షన్ 4. సో ఇక్కడ పెరిమీటర్ అడుగుతున్నారు. రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, రాంబస్కి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. పెరిమీటర్ అంటే 4a కదా. ఇప్పుడు స్టేట్మెంట్ 1, రాంబస్ ఏరియా 336 అంటున్నారు. రాంబస్ ఏరియా 336 అంటే హాఫ్ d1 d2 336. సో దాని నుంచి డయాగ్నల్స్ ప్రొడక్ట్ వస్తుంది, మనకి సైడ్ తెలియడానికి ఛాన్స్ లేదు కదా. సో 1 ఎలోన్ నాట్ సఫిషియంట్, 1 ఎలోన్ నాట్ సఫిషియంట్. 1 ఎలోన్ నాట్ సఫిషియంట్ అంటే ఇది ఈ రెండు వెళ్ళిపోతాయి. 1 ఎలోన్ నాట్ సఫిషియంట్ అన్నప్పుడు ఎయిదర్ 1, అది కూడా మనకు ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, రేషియో ఆఫ్ ది టూ డయాగ్నల్స్ 7:24. డయాగ్నల్స్ ఇన్ ఏ rhombus are perpendicular bisectors. డయాగ్నల్స్ రేషియో 7:24 అంటే డయాగ్నల్స్లో హాఫ్ వాల్యూస్ అవి కూడా 7:24గానే ఉంటాయి కదా. రేషియో అంటే ఇది 7x అనుకోండి, ఇది 24x, అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డయాగ్నల్స్ 34 అంటున్నారు. చూడండి, డయాగ్నల్స్ రేషియో 7:24 కదా. ఆ రేషియోలో అంటే డయాగ్నల్స్ రేషియో 7:24 అంటే అందులో ఉన్న హాఫ్ వాల్యూస్ కూడా 7:24గానే ఉంటాయి కదా. సో డయాగ్నల్స్ డిఫరెన్స్ అంటే ఇదేమో ఒకటి 14x, ఇంకొకటి 48x. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏమవుతుంది 34x. 34x అనేది డిఫరెన్స్ 34 అయితే అప్పుడు అందులో హాఫ్ వాల్యూస్ ఏమవుతాయి, 34x అనేది 34 అయితే x వాల్యూ 1 కదా, ఇదేమవుతుంది అప్పుడు 7, ఇదేమవుతుంది 24. 7 24 25. సో రంబస్లో ఒక్క సైడ్ 25, ఆల్ సైడ్స్ ఏమవుతాయి మనకి పెరిమీటర్ అంటే ఆల్ సైడ్స్. సో పెరిమీటర్ 100 centimeters అని చెప్పడానికి స్టేట్మెంట్ 2 ఎలోన్ సఫిషియంట్ కదా. 1 అవసరం లేకుండా 2 ఒక్కదాని నుండి ఆన్సర్ చేసేయగలుగుతున్నాం కాబట్టి ఓన్లీ 2. బోత్ 1 and 2 అనేది ఎప్పుడు ఆప్ట్ చేయాల్సి ఉంటుందంటే 2 ఎలోన్ కూడా నాట్ సఫిషియంట్, సెకండ్ స్టేట్మెంట్ నుండి కూడా మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. 1 and 2 రెండు అవసరమైనప్పుడు మాత్రమే మనం బోత్ 1 and 2, బట్ 2 ఎలోన్ సెకండ్ స్టేట్మెంట్ ఒక్కదాని నుండి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేయగలుగుతున్నప్పుడు
అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది మన ఆన్సర్ అవుతుంది. సారీ, ఓన్లీ 2, బోత్ 1 and 2 ఇది కూడా అవసరం అవుతుంది. 2 alone sufficient. Next one. 5 years ago, ratio of the ages of A to B 2:3. 12 years hence, the ratio of the ages of A to B 27:32. Find the sum of the ages of A and B after 2 years. 2 years తర్వాత అడుగుతున్నారు. 5 years ago రేషియో 2:3 కదా, ఇది 5 years ago 2:3 కాబట్టి ఒకరిది 2x అయితే ఇంకొకటి 3x. ఇది 5 years ago. 5 years ago ఇలా ఉన్నప్పుడు ప్రెజెంట్ కావాలి అంటే 5 years ago ఇలా ఉన్నప్పుడు ప్రెజెంట్ కావాలి అంటే +5 అండ్ 12 years hence. సో 12 years తర్వాత అంటే మళ్ళీ +12 రాసుకోవడం. ఇప్పుడు రేషియో 27:32. అయితే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ 2 years అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఏమవుతుందో 2x + 17 డినామినేటర్లో 3x + 17 27/32. ఎక్స్ వాల్యూ కావాలంటే చూడండి ఇక్కడ 2 × 32 64x 81x 64x 81x డిఫరెన్స్ ఏమవుతుంది ఆ రెండింటికి 17x. నెక్స్ట్ మళ్ళీ కాన్స్టెంట్స్ చూడండి 32 × 17 27 × 17 32 17s 27 17s డిఫరెన్స్ ఏమవుతుంది 5 17s. సో ఎక్స్ వాల్యూ 5. ఎక్స్ వాల్యూ 5 అయితే వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ ఏంటి చూడండి 2x and 5x 3x అనేది 5 years ago ఇది కదా ప్రెజెంట్ ఏజ్. సో వాళ్ళ ప్రెజెంట్ ఏజ్ 2x ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, ఇది ప్రెజెంట్ ఏజ్ 3x ఇది ప్రెజెంట్ ఏజ్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2 years తర్వాత సమ్ ఆఫ్ ది ఏజెస్ అడుగుతున్నారు. 2 years అంటే ఒక్కొక్కరికి 2 యాడ్ చేసుకుంటే 10 + 7 17 15 + 7 22 సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ 39 years. నెక్స్ట్ వన్ A = 0.25 B = -0.05 C = 0.5 ఇచ్చి ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇక్కడ A² మైనస్ కామన్ తీసేసుకుంటే ఏమవుతుందో చూడండి B² + C² + 2BC డినామినేటర్లో A² + B² -2AB ఇంతవరకు కనుక తీసుకుంటే అది నిజానికి A - B హోల్² అయినట్టు అవునా, మైనస్ మళ్ళీ C². ఆ న్యూమరేటర్ చూడండి A² - B + C హోల్². డినామినేటర్ A - B హోల్² -C². చూడండి ఇది ఎలా ఉంది A² - B². A² - B² అంటే A + B ఇంటూ A - B అలాగే డినామినేటర్లో కూడా A + B ఇంటూ A - B. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A - B + C అంటే A - B - C కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మిగిలింది A + B + C న్యూమరేటర్లో 0.25 B వాల్యూ -0.05 C వాల్యూ 0.5 డినామినేటర్ 0.25 B వాల్యూ -0.05 కదా, -0.05 ప్లస్ C వాల్యూ 0.5 0.5 0.25 0.75 దాని నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే 0.7. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 0.25 ప్లస్ 0.05 అంటే 0.3 ప్లస్ 0.5 0.8. న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసేస్తే 7/8. నెక్స్ట్ వన్
The average of 15 numbers is 80. The average of first 6 numbers is 72. The average of next 6 numbers is 25% more than the average of the first 6 numbers. The 13th number is 8 more than the 15th number, and 14th number is 10 less than 15th number. What is the average of the 13th and 14th numbers? 15 numbers ki average emo 80. First 6 numbers ki average 72. First 6 numbers ki average 72. Next 6 numbers ki 25% more than the average of the first 6. దీనికన్నా 25% ఎక్కువ. 25% అంటే 72లో 25% అంటే 1/4 వాల్యూ కదా. సో ఒక 18 యాడ్ చేస్తే 90. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఒక 3 నెంబర్స్ ఉన్నాయి, వాటికి యావరేజ్ తెలియదు మనకి, క్యాలిక్యులేట్ చేద్దాం. మొత్తం టోటల్గా తీసుకుంటే అన్ని నెంబర్స్కి కలిపి యావరేజ్ ఎంత? 15 నెంబర్స్కి కలిపి యావరేజ్ ఎంత? 80. 15 నెంబర్స్కి యావరేజ్ 80. చూడండి, ఫస్ట్ 6 నెంబర్స్కి యావరేజ్ 72, నెక్స్ట్ 6 నెంబర్స్కి యావరేజ్ 90. ఈ 3 నెంబర్స్కి యావరేజ్ తెలియదు, మొత్తం అన్ని నెంబర్స్కి తీసుకుంటే యావరేజ్ 80 అని చెప్తున్నారు. ఇక్కడ 13th, 14th అండ్ 15th నెంబర్కి సంబంధించి ఒక డేటా ఇచ్చారు. ఇక్కడ 3 నెంబర్స్కి యావరేజ్ తెలిస్తే ఫస్ట్ ఆ 3 నెంబర్స్కి సమ్ చెప్పొచ్చు అండి. 3 నెంబర్స్ యావరేజ్ తెలిస్తే 3 నెంబర్స్కి సమ్ చెప్పొచ్చు. ఎప్పుడైతే సమ్ తెలుస్తుందో వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో ఏదైతే అడిగారో అది మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఓవరాల్ యావరేజ్ మన దగ్గర ఉంది, కొన్ని వేరియబుల్స్ యావరేజ్ చెప్పి ఈ మిగిలిన వాటి యావరేజ్ మనకు కావాలనుకుంటే మనకి ఒకటి 6 × 72 + 6 × 90 + 3 × x = 15 × 80. సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అలా రాయొచ్చు. లేదా ఇది 3 నెంబర్స్ మిస్ అయ్యాయి కదా, ఆ 3 నెంబర్స్కి యావరేజ్ చెప్పాలి. ఆ 3 నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ మిగిలిన నెంబర్స్కి 13th, 14th, 15th ఆ నెంబర్స్కి సంబంధించి ఒక డేటా ఇచ్చేస్తారు కదా, అది కూడా రాసేసేయండి డైరెక్ట్గా. చూడండి, 13th నెంబర్ ఈజ్ 8 more than 15th నెంబర్. ఇది x అనుకుంటే ఇది x + 8. నెక్స్ట్ 15th నెంబర్, ఓకే, అండ్ 14th నెంబర్ ఈజ్ 10 less than 15th నెంబర్. 14th నెంబర్ దీనికన్నా 10 తక్కువ ఉంది. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ కలిపి మనం ఎలా చెప్పొచ్చు అంటే 3 నెంబర్స్ సమ్ ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన యావరేజ్ 80 కదా, 3 నెంబర్స్ సమ్ చెప్పాలి కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ యావరేజ్ రాసేసుకోవాలి. 3 టైమ్స్ ఆఫ్ యావరేజ్ రాసి నెక్స్ట్ ఈ నెంబర్స్ ఎలా ఉండాలి అంటే ఈచ్ నెంబర్ 80 ఉంటూ ఓవరాల్ యావరేజ్ మనకి 80 అవ్వాలి అంటే ఈ నెంబర్స్ ఎలా ఉండాలి, ఇవి 80 ఉంటూ మిగిలిన నెంబర్స్ అన్నిటిని కూడా 80 చేయగలిగేలా ఉండాలి. సో 3 నెంబర్స్ 80, ఇది 80 కన్నా ఎంత తక్కువ ఉంది? 72 అనేది 80 కన్నా ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. అది 80 అవ్వాలి అంటే ఈచ్ నెంబర్కి 8 చొప్పున ఇవ్వగలిగేంత ఎక్సెస్ ఇక్కడ ఉండాలన్నమాట. ఇది 80 ఉండాలి, ఈచ్ నెంబర్ని 80 చేయాలి. అంటే 80 చేయాలంటే ఈచ్ నెంబర్కి 8 చొప్పున ఇవ్వాలి. అలా 6 నెంబర్స్కి 8 చొప్పున ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ 6 నెంబర్స్, ఇవి 90 ఉన్నాయి కదా, 80 అవ్వాలంటే ఒక్కొక్క దాని నుంచి 10 సబ్ట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. సో అంటే ఇక్కడ -10. ఈ 3 నెంబర్స్ ఈచ్ నెంబర్ 80 ఉంటూ ఈచ్ నెంబర్ని 80 చేసేలాగా ఉండాలన్నమాట. ఈచ్ నెంబర్ 80 ఉంటూ ఈచ్ నెంబర్ని 80 చేసేలాగా ఉండాలి. ఈచ్ నెంబర్ని 80 చేసేలాగా ఉండాలంటే ఇక్కడ 72 ఉంది కదా, అక్కడ ఒక్కొక్క నెంబర్కి 8 చొప్పున ఇవ్వాలి. ఆ 8 చొప్పున ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇక్కడే అనమాట. ఈ 3 నెంబర్స్ దగ్గరే మినిమం 80 ఉంటూ ఇక్కడ ఒక్కొక్క నెంబర్కి 8 చొప్పున ఇవ్వగలిగేంత ఎక్సెస్. మళ్ళీ ఇవి 80 కన్నా ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నెంబర్ నుంచి 10 తక్కువ ఉండాలి, సబ్ట్రాక్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఇది ఈ రెండిట్లో 6 కామన్ తీసేసుకుంటే 8 - 10 -2 అవుతుంది. సో ఇక్కడ 240, 6 × -2 అంటే 12, 240 - 12 అంటే 228. ఇది 3x - 2 వాల్యూ. -2 ఇటు వచ్చేస్తే 3x = 230. ఇంతకీ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 13th అండ్ 14th నెంబర్కి యావరేజ్, ఈ రెండిటికి యావరేజ్ అడుగుతున్నారు. ఆ రెండిటికి యావరేజ్ అంటే x + 8
అలాగే x మైనస్ 10, 2x అంటే x, -2 బై 2 అంటే 1. సో x మైనస్ 1 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 3x వాల్యూ 230 అయితే x వాల్యూ 230 బై 3, 7 3s are 21, 20, 6 3s are 18, 2 by 3, 76.66. 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే 75.66. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, the ratio of the speed of boat A, boat B and stream is 15:14:10. Difference between the speed of boat A and boat B is 2 km/h. Then what is the difference between time taken by boat A to cover 150 kilometers along the stream and the time taken by boat B to cover 120 kilometers against the stream? చూడండి, బోట్ ఏ స్పీడ్ ఏమో 15, బోట్ బి స్పీడ్ ఏమో 14, స్ట్రీమ్ స్పీడ్ ఏమో 10. ఇక్కడ క్వశ్చన్లో బోట్ ఏ స్పీడ్కి బోట్ బి స్పీడ్కి డిఫరెన్స్ ఇచ్చారు. చూడండి, బోట్ ఏ స్పీడ్, బోట్ బి స్పీడ్, అలాగే స్ట్రీమ్ స్పీడ్, రేషియో 15, 14, 10. ఈ రెండింటికి డిఫరెన్స్ 1 పార్ట్ ఉందా? 1 పార్ట్ అనేది 2 అయితే 15 పార్ట్స్ ఏమవుతుంది? 30. 14 పార్ట్స్ ఏమవుతుంది? 28. 10 పార్ట్స్ ఏమవుతుంది? 20. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టైం డిఫరెన్స్ అడుగుతున్నారు. దేనికంటే 150 కిలోమీటర్స్ బోట్ ఏ, 150 కిలోమీటర్స్ అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో. స్టిల్ వాటర్లో వచ్చి బోట్ ఏ స్పీడ్ అంటే స్టిల్ వాటర్లోనే 30, స్ట్రీమ్ స్పీడు 20, ఇదేమవుతుంది 50. అలాగే ఇదేమో 30, ఇదేమో 20, ఇదేమవుతుంది బోట్ బీకి వచ్చి 28 కదా, 28 స్టిల్ వాటర్లో, స్ట్రీమ్ స్పీడ్ 20 అంటే ఇదేమవుతుంది 8. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే బోట్ ఏమో డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయాలి, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, 150/50. నెక్స్ట్ డిఫరెన్స్ అడుగుతున్నారు, టైం గ్యాప్ అడుగుతున్నారు. ఎంత టైం పడుతుంది ఇక్కడ? 3 hours టైం పడుతుంది. నెక్స్ట్ 120 కిలోమీటర్స్ ఏమో ఎగ్నెస్ట్ ద స్ట్రీమ్. బోట్ బికి 120 కిలోమీటర్స్ వెళ్ళడానికి 8 స్పీడ్తో ఎంత టైం పడుతుంది? 15 hours. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. 12 hours. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ ₹P at 8% per annum on simple interest for 3 years and the total interest received from it, he was invested at 25% compound interest for 2 years. If total compound interest received by A is ₹486, then find the value of P అని అడుగుతున్నారు. చూడండి, ఏ ఏం చేశాడంటే ఒక ₹P సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మాత్రమే తీసుకొని మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹486 అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే పీ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25%, 1/4. 1/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ 4:5 రేషియోలో ఉంటాయి 1 year అయితే. 2 years అంటే వాటి స్క్వేర్స్ అనమాట. అంటే ₹16 ప్రిన్సిపల్ ఉంటే ₹25 అమౌంట్ అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది? 9 parts అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. 9 parts అనేది 486 అయితే ప్రిన్సిపల్ 16 అనేది ఎంత? 45, 36 మళ్ళీ 4 times, 16కి 54 times, 864. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ₹486 ప్రిన్సిపల్ రావాలి అంటే, ₹486 ఇంట్రెస్ట్ రావాలంటే
ప్రిన్సిపల్ 864 రూపీస్ ఉండాలి. ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మాత్రమే మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు వేరే వాళ్ళకి. ఇప్పుడు 8% చొప్పున 3 ఇయర్స్, 8% చొప్పున 3 ఇయర్స్ అంటే ఏమవుతుంది? 24%. 24% అనేది 864 అయితే 24% అనేది 864 అయితే ప్రిన్సిపల్ వాల్యూ 100% అనేది ఏమవుతుంది? 24% 864, 100% అనేది ఏమవుతుంది? దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. 72, 144, 6 టైమ్స్. ఇది ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట ఒరిజినల్గా. 3600. A and B are 2 points on a circle with center O. A and B are 2 points on a circle with center O. A and B 2 points అని చెప్తున్నారు. A and B are 2 points on a circle with center O. AT is a tangent such that angle BAT 45 degrees. టాంజెంట్ అంటే సర్కిల్ని జస్ట్ టచ్ చేస్తూ వెళ్ళే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం టాంజెంట్ అంటాం. యాంగిల్ BAT, AT అనేది టాంజెంట్, యాంగిల్ BAT 45 degrees. N is a point on OA. OA అంటే సెంటర్ కదా, O అంటే సెంటర్ సర్కిల్కి. N is a point on OA. N is a point on OA such that BN equal to 10 అని చెప్తున్నారు. BN 10 అని చెప్తున్నారు. ద లెంత్ ఆఫ్ ది మీడియన్ ఆఫ్ OM ఆన్ ట్రయాంగిల్ NOB ట్రయాంగిల్కి మీడియన్ అంటే ఇక్కడ నుంచి ఈ మీడియన్ OM లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. క్వశ్చన్లో మనకి BN ఈక్వల్ టు 10 ఇచ్చారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. టాంజెంట్ కార్డ్తో చేసే యాంగిల్, ఆపోజిట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ సిగ్మెంట్ థెరం, టాంజెంట్ కార్డ్తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్కి ఈక్వల్ అవుతుంది. ఇలా మనం తీసుకుంటే టాంజెంట్ కార్డ్తో చేసే యాంగిల్ ఇదేదో సమ్ పాయింట్ P అనుకున్నాం అనుకోండి. సో ఆల్టర్నేట్ సిగ్మెంట్ థెరం యాంగిల్ APB ఏమవుతుంది? టాంజెంట్ కార్డ్తో చేసే యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్. సో ఇప్పుడు APB ట్రయాంగిల్ తీసుకుంటే వెటెక్స్ దగ్గర యాంగిల్ 45 అయితే సెంటర్ దగ్గర యాంగిల్ ఏమవుతుంది? 90. సెంటర్ దగ్గర యాంగిల్ 90. ఇప్పుడు NOB అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. NOB రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో O నుంచి ఒక మీడియన్ డ్రా చేసామనుకోండి. మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్కి, అంటే హైపోటెన్యూస్ మిడ్ పాయింటే కదా. ఈ M అనేది సర్కంసెంటర్ అయిపోతుంది. సర్కంసెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ వెర్టిసెస్. కాబట్టి సర్కంసెంటర్ అనేది మీడియన్ ఏదైతే ఉందో, O నుంచి డ్రా చేసిన మీడియన్ ఏదైతే ఉందో అది సర్కంసెంటర్ అవుతుంది. సర్కంసెంటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ సైడ్స్. సో MN లెంత్ ఎంత ఉంటుందో, MB లెంత్ ఎంత ఉంటుందో, OM లెంత్ కూడా అంతే ఉంటుంది. సో OM అనేది ఏమవుతుందంటే NBలో హాఫ్ ఉంటుంది. NB ఆర్ BN హాఫ్, 10లో హాఫ్ అంటే 5 centimeters అవుతుంది. In triangle ABC, if the arc the center is 3 minus 2 and circumcenter is 0,4, centroid మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఆర్థో సెంటర్ O,
సెంట్రాయిడ్ జీ, సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ ఇప్పుడు కూడా హెచ్ అండి, హైట్తో కదా ఆల్టిట్యూడ్స్, హెచ్ ఆర్థో సెంటర్ వచ్చి హెచ్, ఆర్థో సెంటర్ వచ్చి హెచ్. నెక్స్ట్ సర్కమ్ సెంటర్, సర్కమ్ సెంటర్ వచ్చి ఓ, అండ్ సెంట్రాయిడ్ వచ్చి జి. సో రేషియో ఎప్పుడు కూడా OG/GH ఇవి 1:2గా ఉంటాయండి. ఆర్థో సెంటర్ ఇక్కడ మనకి ఓజీ అంటే సర్కమ్ సెంటర్కి సెంట్రాయిడ్కి ఉండే డిస్టెన్స్ 1, అలాగే సెంట్రాయిడ్ నుండి ఆర్థో సెంటర్కి ఉండే డిస్టెన్స్ 2, ఎప్పుడు కూడా ఈ రేషియోలో ఉంటాయి. మనకి క్వశ్చన్లో ఆర్థో సెంటర్ 3, -2 అంటున్నారు. చూడండి, ఆర్థో సెంటర్ అంటే హెచ్, అది 3, -2. ఇది 3, -2. నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అంటే ఓ, ఇదేమో 0, 4. మనకేం కావాలి? సెంట్రాయిడ్ వెర్టిసెస్ కావాలి, అవునా? సెంట్రాయిడ్ వెర్టిసెస్ అంటే ఇక్కడ చూడండి, OG/GH ఎలా ఉంటాయి? 1:2, అవునా? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తంగా 3 పార్ట్స్ పెరిగింది. ఎక్స్ కోఆర్డినేట్లో ఎంత ఇంక్రీజ్ కనబడుతుంది? 3. 1 పార్ట్ 2 పార్ట్స్, మొత్తంగా 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్ కోఆర్డినేట్లో ఎంత చేంజ్ వచ్చింది? 3. 3 అనేది 3 అయితే 1 అనేది ఏమవుతుంది? 1. అంటే ఎక్స్ కోఆర్డినేట్లో 1 ఇంక్రీజ్ అవుతుంది, 1. నెక్స్ట్ అలాగే వై కోఆర్డినేట్ చూడండి, 1 పార్ట్ 2 పార్ట్స్, 3 పార్ట్స్ డిఫరెన్స్, 4 ఉండేది -2 అయిపోయింది. 4 ఉండేది -2 అయిందంటే ఏమైంది? 6 తగ్గిపోయింది. 4 ఉండేది -2 అయిందంటే 6 తగ్గింది. 3 పార్ట్స్ అనేది -6 అయితే 1 పార్ట్ అనేది -2. సో 4కి ఒక -2 చేస్తే 2. సో ఇది మన ఆన్సర్ అవుతుంది, 1, 2. సెంట్రాయిడ్ 1, 2 అవుతుంది. Lateral surface area of a cube is 420 square centimeters less than the lateral surface area of a cylinder. Height of the cylinder is 2r centimeters and radius is r centimeters. If the side of the cube is equal to radius of the cylinder, అంటే r అంటున్నారు ఇక్కడ కూడా. Find approximate area of the circle whose radius is r+3. Right. Lateral surface area of a cube 420 square centimeter less than lateral surface area of the cylinder. Cylinder lateral surface area ఫార్ములా ఏంటి? సిలిండర్కి lateral surface area అంటే 2πRh కదా, 2πR, height 2r. lateral surface area of the cylinder కన్నా 420 square centimeter తక్కువ ఉందట. ఏంటి? lateral surface area of the cube lateral surface area 4a². కానీ అక్కడ సైడ్ ఎంత అంటున్నారు? r అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, 2 2s are 4, 4πr², ఆ 4r² ఇటు వచ్చేస్తుంది అనుకోండి, ఈక్వల్ టు 420. సో అన్నిటిలో 4 క్యాన్సిల్ చేసేసుకుంటే 105. సో r² కామన్ తీసేసుకున్నాం అనుకోండి, r² కామన్ తీసేసుకుంటే 22/7, పై -1 కదా, 105. సో 22 - 7 అంటే 14, 22 - 7 అంటే 15, 15/7. ఈ 15 ఇందులో 7 టైమ్స్, ఈ 7 కూడా ఇటు వెళ్తుంది కదా, 7 కూడా ఇటు వెళ్తే r² వాల్యూ 49, r² వాల్యూ 49 అయితే r వాల్యూ 7. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సర్కిల్ ఏరియా, రేడియస్ ఏమో r+3. సర్కిల్ ఏరియా ఫార్ములా πr² కదా, అప్రాక్సిమేట్ అంటున్నారు కదా, పై వాల్యూ 3.14 రాసుకోండి,
ఆర్ ఏమో 7, 7 + 3 అంటే 10, 10 స్క్వేర్ అంటే 100, 3.14 into 100, 314. Next one. The table below displays the students' score from their first and second semester exams across 4 subjects in a particular year. What is the students' approximate cumulative percentage of marks for the entire year? ఓకే, ఫస్ట్ సెమిస్టర్లో 40 అంటే సెకండ్ సెమిస్టర్లో 45 అట, మ్యాక్సిమం మార్క్స్ 50. సో మొత్తంగా ఎన్ని వచ్చినాయో చూడండి. టోటల్ 85 మార్క్స్ వచ్చాయి. 2 సెమిస్టర్లో కలిపి 100 మార్క్స్కి ఎగ్జామ్, అవునా? ఇక్కడ 2 కలిపి 150 వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ 200. 2 కలిపి 75 వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ 100. 2 కలిపి 120 వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ 200. సో 120, 150, 270, 345, 430, 300, 500, 600. 430 అనేది 600లో ఎంత పర్సెంట్ అవుతుంది? 7 6 are 42, మళ్ళీ 10, 2/3, 71.66. సో అప్రాక్సిమేట్ అడుగుతున్నారు కాబట్టి 72% అవుతుంది. 3 numbers are in the ratio 5:8:9. If their sum is 528, what will be their HCF అంటున్నారు. సో 3 numbers 5:8:9 అయితే ఆ 3 numbers-ని మనం 5x, 8x, 9xగా రాస్తామని చూసారా? ఆ x అంటేనే అక్కడ HCF అనమాట. టోటల్ ఇచ్చేసారు 13, 13 + 9 22, 22 టైమ్స్ ఆఫ్ HCF, ఇది 528. ఆ x వాల్యూనే అక్కడ HCF అవుతుంది. 222 44, 8, 88 అంటే మళ్ళీ 4 times. A hot air balloon directly above point A is rising vertically at 2 meters per second. An observer at point B is 500 meters due east of A watches the balloon. At the moment when the angle of elevation is 30 degrees అండి, angle of elevation is 30 degrees. How long until it reaches an angle of elevation of 60 degrees? Assume no horizontal drift అంటున్నారు, రైట్. చూడండి, హాట్ ఎయిర్ బెలూన్ ఇక్కడ ఏ అనే పాయింట్ ఈజ్ రైజింగ్ vertically at 2 meters per second. In observer at point B, పాయింట్ B దగ్గర ఉన్నాడు. ఇది ఈస్ట్ ఉంది, ఏ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. 500 meters డ్యూ ఈస్ట్ ఆఫ్ ఏ, 500 meters ఏ నుంచి వాచెస్ ద బెలూన్ అంటున్నారు. ఎట్ ద మూమెంట్ వెన్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ 30 degrees, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉందట. ఇలా ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అవ్వడానికి హౌ లాంగ్, ఎంత టైం పడుతుంది? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే 30 అనుకోండి, ఇదేమవుతుంది 60యా? 60 degrees ఆపోజిట్గా 500 అయితే 30 degrees ఆపోజిట్గా ఇప్పుడు కూడా దానికి √3 ఉంటుంది. 60 degrees ఆపోజిట్గా ఏదైతే వాల్యూ ఉందో 30 degrees ఆపోజిట్గా ఎప్పుడు కూడా దానికి √3 ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఇది 60 కదా, ఇదెంత 30. 30 degrees ఆపోజిట్గా ఎంతైతే ఉందో 60 degrees ఆపోజిట్గా ఎప్పుడు కూడా ఏమవుతుంది, దానికి √3 times ఉంటుంది, అంటే 500 √3. సో ఇదే కదా రైజ్ అయింది. ఇది టోటల్ ఏమో 500 √3, ఇదేమో 500/√3. ఎంత రైజ్ అయింది అంటే 500 √3 మైనస్ 500/√3, ఇంత రైజ్ అయింది.
ఒక్క సెకండ్కి 2 మీటర్స్ చొప్పున 1500 మైనస్ 500 1000 1000 బై 2√3. న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో మల్టిప్లై చేసేసుకుంటే సో 1000 ఇంటూ √3 అంటే 1.732 తీసుకుంటే 1000 ఇంటూ 1.732 1732 డినామినేటర్ √3 ఇంటూ 2√3 అంటే అదొక 6 వస్తుంది. సో క్లోజ్ టు ఓకే 2 6 are 12 53 8 6 are 48 48 మళ్ళీ 52 అగైన్ 8 6 are 48 సో 288 పాయింట్ సంథింగ్ కదా 288.675 seconds. A solid hemisphere is melted into a smaller hemisphere and a sphere of equal radii. If the smaller hemisphere radius is r, then find the radius r, capital R, of the original hemisphere. హెమిస్పియర్ని మెల్ట్ చేసి ఒక స్మాల్ హెమిస్పియరు ఒక స్పియరు తయారు చేశారట. స్మాలర్ హెమిస్పియర్కి రేడియస్ ఇచ్చి ఆ లార్జర్ హెమిస్పియర్కి రేడియస్ అడుగుతున్నారు. చూడండి సాలిడ్ హెమిస్పియర్ని మెల్ట్ చేశారు, ఒకటి మెల్ట్ చేసి ఇంకొకటి తయారు చేస్తున్నారంటే వాల్యూమ్స్ ఈక్వల్ కదా 2/3 పై r³. దీన్ని మెల్ట్ చేస్తున్నారు. ఇది మెల్ట్ చేసి ఏం తయారు చేశారంటే ఒక స్పియర్ తయారు చేశారు, ఒక స్పియర్ అలాగే ఒక హెమిస్పియర్. ఇప్పుడు ఆ క్యాపిటల్ ఆర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్లో చెప్పమంటున్నారు. చూడండి అన్నిట్లోని 3 డినామినేటర్లో ఉంది క్యాన్సిల్, పై అన్నిట్లోనే ఉంది క్యాన్సిల్. సో 2r³ ఈక్వల్ టు 4r³ ప్లస్ 2r³ అంటే 6r³. ఇది ఇందులో 3 టైమ్స్. r³ ఈక్వల్ టు 3 ఇంటూ స్మాల్ r³. బోత్ సైడ్స్ క్యూబ్ రూట్ తీసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 3r³. r³ మాత్రం క్యూబ్ రూట్ బయటకు వచ్చేస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ r. క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ r. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్ 14 liters మోర్ వాటర్ దాన్ మిల్క్. ఇఫ్ half of the mixture was replaced with 13 liters of water. half of the mixture బయటికి తీసేసి ఒక 13 liters వాటర్ని యాడ్ చేశారట. దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వుడ్ బికమ్ 60% ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఫైన్ ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్చర్. చూడండి ఇక్కడ ఏదైతే రీప్లేస్మెంట్ జరిగిందో రీప్లేస్మెంట్ తర్వాత మిల్క్ ఎంత ఉంది అంటే వాటర్ ఎంతైతే ఉందో అందులో 60%. వాటర్ ఎంతైతే ఉందో అందులో 60%. వాటర్ 100 ఉంటే మిల్క్ 60 అంటే 3:5 రేషియోలో ఉన్నాయి. ఎప్పుడు 13 liters వాటర్ యాడ్ చేసిన తర్వాత 13 liters వాటర్ని యాడ్ చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మిక్చర్ బయటికి తీసేసి 13 liters వాటర్ని యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ రేషియోలో మారాయి. అయితే మనల్ని అడుగుతున్నారంటే క్వశ్చన్లో ఒరిజినల్ టోటల్ మిక్చరు ఒరిజినల్గా ఎంత ఉంది, ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. ఇది ఎప్పుడండి 3:5 అనేది హాఫ్ ఆఫ్ ది మిక్చర్ని 13 liters వాటర్తో రీప్లేస్ చేసిన తర్వాత ఇది లాస్ట్లో ఇలా ఉంది. అంతకుముందు స్టెప్లో ఏమై ఉంటుంది, అంతకుముందు స్టెప్లో అంటే 3:5 అంటే 3x 5x. 13 liters వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇది యాడ్ చేయకముందు ఏమవుతుంది, 13 liters వాటర్ని యాడ్ చేయకముందు ఏమవుతుంది, ఎంత ఉంటుంది, మిల్క్ ఎంత ఉంటుంది. కాకపోతే ఇదంతా ఎప్పుడు అంటే హాఫ్ ఆఫ్ ది మిక్చర్ బయటకు తీసిన తర్వాత ఇలా హాఫ్ ఆఫ్ ది మిక్చర్ బయటకు తీసినప్పుడు హాఫ్ ఆఫ్ ది మిక్చర్ తీసాక ఇలా ఉంది అంటే ఒరిజినల్గా ఏముంటాయి, దీనికి డబుల్ వాల్యూస్ ఉంటాయి అంతే కదా. 6x 10x మైనస్ 26. వాటర్ మిల్క్ అనేది వాటర్ కన్నా 14 తక్కువ. చూడండి మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 14 liters మోర్ వాటర్ దాన్ మిల్క్, లేదా ఇది దీనికన్నా 14 ఎక్కువ, దీనికి 14 యాడ్ చేసేస్తే ఇది వాళ్ళు చెప్తుంది. అందుకే మనల్ని అడుగుతున్నది ఏంటంటే క్వశ్చన్లో ఒరిజినల్ క్వాంటిటీ, ఇదే ఒరిజినల్ క్వాంటిటీ. చూడండి ఇక్కడ ఏమవుతుందో
ఈ -26 అటు ఆ 6x ఇటు వచ్చింది అనుకోండి, 4x అనేది 40 అయితే మనం చెప్పాల్సింది 16x - 26. 160 - 26 134. Next one. Find the sum of all the numbers between 60 and 320 which are divisible by 12 as well as 18. 60కి 320కి మధ్యలో 12 and 18తో డివిజిబుల్ అవ్వాలి అంటే వాటి ఎల్సిఎంతో డివిజిబుల్ అవ్వాలి కదా. 12కి 18కి ఎల్సిఎం ఎంత? 36. సో 60 తర్వాత ఉండాలి, 320 ముందు ఉండాలి. 60 తర్వాత వచ్చే ఫస్ట్ 36 మల్టిపుల్ 72, 108 అండ్ సో ఆన్. నెక్స్ట్ 320కి ముందు ఉండాలి. 320కి ముందు ఉండాలంటే 36 × 10 అంటే ఎంత? 360. ఒక్క 36 సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది? 360 నుంచి ఒక 36 సబ్ట్రాక్ట్ చేస్తే 324. దాని ముందు అంటే 36 8s ఇది 24, మళ్ళీ ఒక 48, 260, 24, 48, 288 అండి. ఇది ఈ నెంబర్స్, ఇదేమో 36 2s కదా. మనల్ని అడుగుతుంది వీటి సమ్ అడుగుతున్నారు. ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఫస్ట్ది కాకుండా మిగిలిన ఉన్నాయి అంటే 7 నెంబర్స్ ఉన్నాయి. 36 × 2, 36 × 3, 36 × 4 అండ్ సో ఆన్ 36 × 8. వీటన్నిటిని సమ్ చేస్తే ఎంత? n/2. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? మొత్తం 7 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ a + l. Sn = n/2 × a + l అనమాట. సో 7/2 360. 1260. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. మంత్లీ శాలరీ ఆఫ్ అంకిత ఈజ్ 21,300 and Mamta's monthly salary is 12,000. The ratio of their monthly expenditure is 9:5 and the ratio of their monthly savings is 7:4. The percentage by which Ankita's monthly expenditure is more or less than Mamta's yearly expenditure అంటున్నారు. చూడండి, అక్కడ మంత్లీ శాలరీ ఆఫ్ అంకిత ఇచ్చేశారు, అలాగే మమతాస్ మంత్లీ శాలరీ కూడా ఇచ్చేశారు. వాళ్ళు అడుగుతున్నది డైరెక్ట్గా ఎక్స్పెండిచర్సే కదా. చూడండి, సో మిగిలిన డేటా అంతా మనకు అసలు అవసరమే లేదు, అడుగుతున్నది కూడా పర్సంటేజ్లోనే కదా. చూడండి, అంకితాస్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంకితాస్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇవి అంకిత అండ్ మమత వాళ్ళ ఎక్స్పెండిచర్స్ 9, 5. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ చూడండి, ఫైనల్గా అంకితాస్ మంత్లీ ఎక్స్పెండిచర్ 9 మోర్ ఆర్ లెస్ దాన్ మమతాస్ ఇయర్లీ ఎక్స్పెండిచర్. ఇయర్లీ ఎక్స్పెండిచర్ అంటే ఎంత? 60. 60తో కంపేర్ చేస్తే 9 అనేది ఎంత % తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది అంటే 51/60. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 రాసుకుంటాం. 20 ఇందులో 3 టైమ్స్, 20 ఇందులో 5 టైమ్స్, 3 ఇందులో 17, 17 5s 85. ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. మమతాస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంకితాస్ మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది మమతాస్ ఇయర్లీ ఎక్స్పెండిచర్ కన్నా ఎంత తక్కువ, ఎంత % తక్కువ? హౌ మెనీ 4-digit నెంబర్స్ కెన్ బీ ఫార్మ్డ్ యూజింగ్ 2, 3, 5, 7, 6 and 9 if the number should be divisible by 4 and repetition is not allowed. సో 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో ఖచ్చితంగా 2 or 6 ఉండాలి. మొత్తం 4-digit నెంబర్ కదా, 4-digit నెంబర్ 1, 2, 3, 4. 4-digit నెంబరు ఇక్కడ లాస్ట్లో ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవ్వాలంటే 2 or 6 ఉండాలి. అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నీ రాసేద్దాం. 32 ఎస్, 36 ఎస్,
నెక్స్ట్ 52, ఎస్. 56, ఎస్. నెక్స్ట్ 72, 76, 92, 96. 2 and 6తో మనకి 4th రెడ్యూసిబుల్ అయ్యే నెంబర్ రాదు. అంటే 26 కానీ 62 కానీ అవి 4th రెడ్యూసిబుల్ అయ్యే నెంబర్స్ రావు. అంటే లాస్ట్ రెండిట్లో వీటిలో ఏదో ఒకటి ఉండొచ్చు. లాస్ట్ 2 నెంబర్స్లో ఈ 32నో 36 52నో ఏ ఒకటి ఉండొచ్చు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 అలా ఉంచండి. ఇక్కడ ఫస్ట్ 2 ప్లేసెస్లో ఏ నెంబర్స్ ఉండొచ్చు అంటే ఇక్కడ 3 2 ఉన్నప్పుడు 3 2 కాకుండా మిగిలిన ఏవైనా ఉండొచ్చు. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఆ 6 నెంబర్స్లో ఒక 2 నెంబర్స్ కాకుండా అంటే 4 నెంబర్స్. 4 నెంబర్స్లో మనకి 4 నెంబర్స్లో ఎనీ 2 నెంబర్స్ 4 నెంబర్స్లో ఎనీ 2 నెంబర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం. సెలెక్ట్ కాదు, అరేంజ్. అరేంజ్ అన్నప్పుడు 4p2 వేస్లో అరేంజ్ చేస్తాం. ఇది 4p2 అంటే 4 into 3 అని. 4 into 3 అంటే ఎంత? 12. ఇక్కడేమో 12 వేస్లో అరేంజ్ చేస్తాం, ఇక్కడేమో 8. మొత్తంగా ఎన్ని ఛాన్సెస్ వస్తున్నాయి? ఎన్ని వస్తున్నాయి అంటే 96. ఎన్ని నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు అంటే 96. నెక్స్ట్ వన్. ఏ గోల్డ్ స్మిత్ హ్యాస్ ఎ బ్యాగ్ which contains some colorful stones. It contains 4 white and 8 black. There is another bag which contains 5 white and 5 black. One stone is to be drawn from either of the 2 bags. What is the probability of drawing a white stone అంటున్నారు. చూడండి, బ్యాగ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ స్టోన్ కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ దాని నుంచి మనకి వైట్ స్టోన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 4 by టోటల్ స్టోన్స్ 12. ఫస్ట్ బ్యాగ్ నుంచి వైట్ స్టోన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 4/12. అసలు ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ అందులో వైట్ స్టోన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఇలాగైనా అవ్వచ్చు. ఆర్ సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ 1/2 అండ్ సెకండ్ బ్యాగ్లో మనకి వైట్ స్టోన్ రావడానికి ప్రాబబిలిటీ 5 వైట్ ఉన్నాయి 5 బ్లాక్ ఉన్నాయి కదా, వైట్ స్టోన్ రావడానికి ఇది చూడండి. ఇది ఇందులో 3 times అంటే 1/6 ప్లస్ 1/4. 12 LCM. 12ని 6 2 times, 4 3 times. 2 + 3 అంటే 5/12. నెక్స్ట్ వన్. A bookstore buys 2000 books for 180 rupees each. They offer buy 4 get 1 free but sell at the market price of 225 rupees per book. What is their effective profit percent per book sold అంటున్నారు. చూడండి, ఒక్క బుక్ 180 రూపీస్ అంటున్నారు. ఆఫర్ ఏంటంటే బై 4 get 1 ఫ్రీ, కానీ అమ్మేటప్పుడు ఒక్కొక్కటి 225 రూపీస్కి అమ్ముతున్నాడు. చూడండి, తను ఫ్రీగా ఇవ్వచ్చు కానీ తనకైతే కాస్ట్ పడుతుంది కదా. అసలు మొత్తంగా ఎన్ని బుక్స్ ఉంటున్నట్టు అక్కడ? బై 4 get 1 ఫ్రీ అంటే మొత్తం 5 బుక్స్ తను పర్చేజ్ చేయాలి. 5 బుక్స్ పర్చేజ్ చేయాలి. ఈచ్ బుక్ కాస్ట్ 180. అమ్మేటప్పుడు మాత్రం ఒక బుక్ ఫ్రీగా ఇస్తున్నాడు, 4 బుక్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నాడు. 4 ఈచ్ బుక్ కాస్ట్ 225. చూడండి, కాస్ట్ ప్రైస్ 900 అయింది, సెల్లింగ్ ప్రైస్ 4 225 అంటే 900. గెయిన్ ఎంత? 0. గెయిన్ 0, సో గెయిన్ పర్సెంట్ కూడా 0. 200 and 520 is to be divided between A, B and C in the ratio 3:5:1. ఆ రేషియోలో డివైడ్ చేయాలట. బట్ మిస్టేకెన్లీ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 3:5:x and thus C got 560 rupees more than what he was supposed to receive. Find the value of x. యాక్చువల్గా ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే Cకి ఎంత వస్తుంది? 3:5:1 కదా. Cకి ఎంత వస్తుంది? 1 part out of 9. యాక్చువల్గా Cకి ఎంత వస్తుంది అంటే, యాక్చువల్గా ఎంత రావాలంటే Cకి 1/9 of 2520 280 రూపీస్ రావాలి. 280 రూపీస్ రావాలి, కానీ ఇలా డివైడ్ చేయడం వల్ల 560 ఎక్కువ వస్తుంది.
560 ఎక్కువ వస్తుందంటే 840 వస్తుందట. 280 రూపీస్ రావాల్సిన సికి 840 రూపీస్ వస్తుంది. ఎంతలో 2520లో 840 సికి వస్తే మిగిలిన ఇద్దరికి కలిపి ఎంత వస్తుంది చెప్పండి. 840 సికి వస్తుంది అనుకోండి, మిగిలిన ఇద్దరికి ఎంత వస్తుంది చెప్పండి. ఏ అండ్ బికి కలిపి ఎంత వస్తుంది. 2520 నుంచి ఒక 840ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేసేస్తే 1680. ఇది ఏ అండ్ బి ఇద్దరికి కలిపి. ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఎంత వస్తుంది అంతేనా. ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఎంత రావాలి, ఎందుకంటే టోటల్ 2520 కదా. 2520 నుంచి 840ని సబ్ట్రాక్ట్ చేసేసాం. సో ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఎంత వస్తే సికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అందులో హాఫ్ వస్తుందా. ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఎంత వస్తుందో సి ఒక్కడికి అందులో హాఫ్ వస్తుందా. ఏ అండ్ బి ఇద్దరికి కలిపి 8 వస్తుంది, సికి అందులో హాఫ్ రావాలి అంటే 4 అనొచ్చా. చూడండి, ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఎంత వస్తుందో సికి అందులో హాఫ్ వస్తుంది. ఇద్దరికి కలిపి 8 పార్ట్స్. 8 పార్ట్స్ అనేది 1680 అయితే, లేదా 1680 అనేది ఇద్దరికి కలిపి కదా, ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్ అయితే 840 అనేది అందులో హాఫ్ ఉంది కాబట్టి 4. ఇది డైరెక్ట్గా మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, a square minus b square into sin theta plus 2ab into cos theta equal to a square plus b square. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు కూడా ఒక ట్రిప్లెట్ని ఫామ్ చేస్తాయి. ఆ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ట్రిప్లెట్ని ఫామ్ చేస్తాయి. ఇది ఏదైతే ఉందో ఇది నిజానికి అది లెఫ్ట్కి తీసుకొచ్చేస్తే అది సైన్ థీటా అని చెప్తున్నట్టు, ఇదేమో హైపోటెన్యూస్ని చెప్తుంది, ఇది ఆపోజిట్ సైడ్ని చెప్తున్నట్టు, ఇది ఎడ్జసెంట్ సైడ్ని చెప్తున్నట్టు. ఇది లెఫ్ట్కి వచ్చేసింది అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఇలా అవుతున్నట్టు అనమాట. మనల్ని ట్యాన్ థీటా ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ab, ఇది మన ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. ఆ ఫామ్లో కనుక ఇచ్చారంటే చాలా చాలా ఈజీ. ఇది ఆపోజిట్ సైడు, ఇది ఎడ్జసెంట్ సైడు, ఇది హైపోటెన్యూస్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A certain sum is invested for 3 years at the rate of interest being 25%, and it is invested in both simple interest and compound interest, compounded annually. Okay, difference between compound interest and simple interest is 650 rupees. Then find the sum invested అని అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. యాక్చువల్గా 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అండ్ ప్రిన్సిపల్కి రేషియో అనేది ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉంటుంది, 3x + 1/x³. ఇదేమో డిఫరెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పుకునేటప్పుడు అక్కడి కాన్సెప్ట్ మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసినప్పుడు ఆ డినామినేటర్ పార్ట్ ఎక్స్ అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో డిస్కస్ చేసాం. ఇక్కడ 3 × 4 + 1/4³ 4³ అంటే 64. ఇది డిఫరెన్స్ బై ప్రిన్సిపల్కి ఈక్వల్. న్యూమరేటర్ ఏమవుతుంది 13/64. క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ ఎంత చూడండి 650. 13 అనేది 65, మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి 5 టైమ్స్ పక్కన ఒక 0, 64కి 5 టైమ్స్ పక్కన ఒక 0, 3200. ఇది ప్రిన్సిపల్ అయిపోతుంది. అదే 2 ఇయర్స్ కనుకోండి, డిఫరెన్స్కి ప్రిన్సిపల్కి సేమ్ ఇదే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసినప్పుడు ఆ డినామినేటర్ని కనుక మనం ఎక్స్ అనుకుంటే 1/x² అవుతుంది 2 ఇయర్స్కి అయితే. 3 ఇయర్స్కి అయితే రిలేషన్ ఇది 3x + 1/x³. An individual invested certain amounts in 3 different schemes P, Q and R at simple interest rates of 7%, 9% and 11% respectively. If the total interest accrued in 1 year was 2520 and the amount invested in scheme R was 250% of the amount invested in scheme P and 3% of the amount invested in scheme Q. Okay. What was the amount invested in scheme P? Okay, 3 different schemes ఉన్నాయి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో. అయితే
మనకి 1 ఇయర్కి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి ఇంత వచ్చిందట. ఇక్కడ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది. ఇన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఆర్ వాజ్ 250% ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ పి. అంటే ఇక్కడ 100 అనుకోండి, ఇక్కడ 250. అండ్ 300% ఆఫ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ క్యూ. ఇక్కడ 100 అయితే ఇక్కడ 300. రేషియో చూడండి, ఇది 2, ఇది 5. రేషియో చూడండి, ఇది 1, ఇది 3. ఆర్ రెండిట్లోని సేమ్ ఉండాలి కదా, ప్రోడక్ట్ చూసుకోండి. 5 3s ఆర్ ఎంత? 15. అంటే దీన్ని మనం 5తో మల్టిప్లై చేస్తున్నట్టు, ఈ పై దాన్ని మనం 3తో మల్టిప్లై చేస్తున్నట్టు. సో 15 ఇది. ఈ క్యూ ఏమవుతుంది? 5తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 5. పి ఏమవుతుంది? 6. అంటే రేషియో P/Q/R 6 6:5:15. కావాలంటే చూడండి, దీనికి 250% సరిపోయింది, దీనికి 300%, దీన్ని 2.5తో పెర్ఫెక్ట్, దీన్ని 3తో పెర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఫస్ట్ దానిలో 7%, సెకండ్ దానిలో 9%, థర్డ్ దానిలో 11%, టోటల్ 2520 కదా. సో ఇది క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉండడం కోసం 600, 500, 1500. దీనిలో 7%, దీనిలో 7% అంటే పర్సంటేజ్ 2 zeros వెళ్ళిపోతాయి, 42. నెక్స్ట్ దీనిలో 9%, 9% అంటే పర్సంటేజ్ 2 zeros వెళ్ళిపోతాయి, 45. దీనిలో 11%, పర్సంటేజ్ 2 zeros వెళ్ళిపోతాయి, 165. సో 210, 252. 252 అనేది వాళ్ళు ఎంత ఇచ్చారు? టోటల్ ఇంట్రెస్ట్ 2520 అయితే ఈ ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఎంత? 600 అనేది ఏమవుతుంది? 6000 అవుతుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/28 ప్లస్ 1/35 ప్లస్ 1/49 ప్లస్ 1/56. సో అన్నిట్లో 1/7 కామనా? చూడండి, 1/4 ప్లస్ 1/5 ప్లస్ 1/7 ప్లస్ 1/8. వీటి ఎల్సిఎం ఏమవుతుందో చూడండి. 1/7 అలాగే ఉంచేసేయండి. 20, 140, 280. 280ని 7 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 70. 5 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 56. 7 40, 8 35. న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి. 75, 131, 201. డినామినేటర్ 7 into 280, 1960. 201/1960, రైట్. 1960 ఉంది కదా, ఇందులో ఈవెన్ 10% అంటే 196. న్యూమరేటర్ 196 కన్నా ఎక్కువ ఉందా? ఖచ్చితంగా మన ఆన్సరు 0.1 కన్నా ఎక్కువ అని చెప్పచ్చు. ఆప్షన్స్లో 0.1 కన్నా ఇది ఒక్కటే ఉంది ఎక్కువ, మిగిలినవన్నీ కూడా మనకి 0.1 కన్నా తక్కువ ఉన్నాయి. మన ఆన్సర్ క్లియర్గా >0.1 ఉంది. సో 0.1 సంథింగ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సమ్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఎ నెంబర్ ఫ్రమ్ 10 and 20 ఆర్ a, b respectively, b/a equal to -4, then mean of these numbers. మీన్ అడుగుతున్నారండి మనల్ని. చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆఫ్ ఎ నెంబర్ ఫ్రమ్ 10 and 20 ఆర్ a, b రెస్పెక్టివ్లీ, b/a equal to -4 అయితే మీన్ ఆఫ్ దీస్ నెంబర్స్ మనల్ని అడుగుతున్నారు. డీవియేషన్ అంటే ఏంటంటే 10 నుండి ఎంత డీవియేట్ అయ్యింది, 10 అనే నెంబర్ నుండి ఎంత డీవియేట్ అయ్యింది, అలా డీవియేషన్స్ అన్నిటినీ సమ్ చేస్తే మనకి ఏ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకునే నెంబర్స్ 11, 12, 13, 14 ఇలా తీసుకున్నాం అనుకోండి. 10 నుంచి ఎంత డీవియేట్ అయ్యి ఉన్నాయి, 10 నుంచి ఎంత డీవియేట్ అయ్యి ఉన్నాయి అంటే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఈ నెంబర్స్ని. 10 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 11, 10 - 12, 10 - 13, 10 - 14. అలాగే 20 నుంచి
ఇవి ఎంత డీవియేట్ అయి ఉన్నాయి 20 నుంచి అంటే మనం 20 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9, అలాగే 8, 7, 6 వీటన్నిటినీ చేసిన సమ్ము ఏదైతే ఉందో, అలాగే వీటన్నిటినీ సమ్ చేస్తే 17, 24, 30 మనకి వీటన్నిటినీ చేసిన సమ్కి ఈ రేషియో వాళ్ళు -4 అని చెప్తున్నారు. సో ఆ నెంబర్స్ మనం 11, 12, 13, 14 తీసుకుంటే, కానీ ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా సరే మీన్ అడుగుతున్నారు కదా, మీరు చాలా చాలా ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఒక్కటే నెంబర్ ఉందని తీసుకోండి. ఒకే ఒక్క నెంబర్ ఉంది అనుకుంటే చూడండి, అక్కడ 10 నుంచి తీసుకున్న డీవియేషన్కి 20 నుంచి తీసుకున్న డీవియేషన్కి రేషియో మైనస్లో వచ్చింది అంటే ఆ నెంబరు 10కి 20కి మధ్యలో ఉండాలన్నమాట. సో ఆ నెంబర్ని మనం 10 + x అనుకుందాం కొద్దిసేపు. ఒకే ఒక్క నెంబర్ ఉంది అనుకుంటే మనకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఒకే ఒక్క నెంబర్ ఉంది అనుకోండి, అదే మనకి మీన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు 10 అనే నెంబర్ ఉంది, 10కి యావరేజ్ ఎంత అంటే ఒకటే నెంబర్ ఉన్నప్పుడు ఆ గివెన్ నెంబరే యావరేజ్ కూడా అయిపోతుంది. సో 10 + x అనుకుందాం ఆ నెంబరు. ఆ నెంబర్ని 10 + x అనుకుంటే మీన్ డీవియేషన్ ఏమవుతుందో చూడండి. డీవియేషన్ సమ్ అంటున్నారు కదా, ఒకటే నెంబర్ ఉన్నప్పుడు ఆ డీవియేషనే డైరెక్ట్గా మనకి సమ్ కూడా అయిపోతుంది. మీన్ నుంచి అంటే ఇచ్చిన 10 నుండి దీన్నే మనం డీవియేషన్ అంటాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? -x. ఇప్పుడు 20 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 10 - x. ఇదేమో a, ఇదేమో b. మనకు b/a వాల్యూ ఇచ్చారు. 10 - x బై -x, ఈ వాల్యూ -4. ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? -x అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? +x. 10 - x వాల్యూ 4x, -x ఇటు వచ్చేస్తే 5x = 10. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 2. x వాల్యూ 2, మనకు కావాల్సింది 10 + x. ఆ నెంబర్ ఏమవుతుంది? 10 + 2. సో ఒకే నెంబర్ ఉంది, ఆ నెంబర్ 12 అయితే ఆ నెంబర్కి మీన్ ఎంత అని అడుగుతున్నారు, అది కూడా ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఇది ఈజీ అండి, ఇలా చేసుకోవడం బెటర్. y/x = 121 అయితే y - 1 హోల్ పవర్ x - 2 అడుగుతున్నారు. నిజానికి y/x = 121 అంటే మనకి ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యేది 11². కానీ 121/1 కూడా తీసుకోవచ్చు. సరే చూద్దాం. ఇక్కడ వాళ్ళు అడుగుతుంది y - 1 హోల్ పవర్ x - 2 10/0. 10/0 అంటే 1 వస్తుంది. ఇవి వాళ్ళు ఇలా తీసుకొని ఉంటారు. కానీ 121 తీసుకుంటే మనకి అది ఆప్షన్స్లో లేదు. ఎందుకంటే y/x మనకి వేరే డేటా ఏమీ ఇవ్వలేదు. y/x 121 అంటే చాలా పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, బట్ ఓకే. ఇన్ ట్రయాంగిల్ ABC, AD is perpendicular to BC. In triangle ABC, AD is perpendicular to BC and BE perpendicular to AC. BE perpendicular to AC. Perpendicular. ఇది perpendicular. B perpendicular to AC. AD and BE intersect at F. AD and BE intersect at F. AB = 20. AB = 20. CD = 4. And AD = 12. AD = 12. ఇది AD = 12. Then what is the length of BE? ఈ లెంత్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఇది 12 అంటున్నారు కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 3 4s, ఇది 5 4s, అప్పుడు ఇది 4 4s. 4 4s అంటే ఎంత? 16. ఇది 16 అవుతుంది. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బిఈ లెంత్ అడుగుతున్నారు. బిఈ లెంత్ చెప్పాలంటే ఫస్ట్ ఈ లెంత్
చూడండి నిజానికి ఇప్పుడు ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇది 20యా, ఇది 20యా, ఇది 20, ఇది కూడా 20 అయినప్పుడు మనకి ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఈ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో ఈ ఆల్టిట్యూడే మనకి యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అలాగే ఆల్టిట్యూడే మనకి మీడియన్ కూడా అయిపోతుంది. సో ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో మనం ఇప్పుడు బిఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది చూడండి, ఏఈ లేదా ఈసీ లెంత్, ఏఈ లెంత్ కానీ లేదా ఈసీ లెంత్ కానీ తెలిస్తే ఏఈ అండ్ ఈసీ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే బిఈ అనేది అక్కడ ఆల్టిట్యూడ్, అక్కడ ఏబీ లెంత్ బీసీ లెంత్ ఈక్వల్ కాబట్టి ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడే యాంగులర్ బైసెక్టర్ అండ్ మీడియన్ కూడా అవుతుందండి. ఏడీసీ ట్రయాంగిల్ సేమ్ ఇప్పుడు మనం ఇందాక ఏబీ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇటువైపు కూడా ఇక్కడ బీడీ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇది కూడా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే చూడండి ఇది మళ్ళీ ఏమవుతుంది, ఓకే ఇది మనకి అది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అనే ప్రాపర్టీ కూడా అవసరం లేదు, లేకుండా కూడా చేసేయచ్చు. ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఇదేమో 12, ఇదేమో 4. ఏడీసీ ట్రయాంగిల్ సపరేట్గా డ్రా చేసుకుంటే ఇదేమో 12, ఇదేమో 4, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ కామన్ అంటే 4 బయటకు వచ్చేస్తుంది. 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 10 వస్తుంది. ఇది మొత్తం 4√10 వస్తుంది. ఇది 4√10. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఏరియాని 2 waysలో చెప్పొచ్చా, ఇది బేసు ఇది హైట్. ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా ఇది బేసు ఇది హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏమనొచ్చు, హాఫ్ బీసీ ఇంటూ ఏడి. అలాగే ఇది బేసు ఇది హైట్, దాన్ని మనం ఈక్వల్ టు హాఫ్ ఏసీ ఇంటూ బిఈ, హాఫ్ ఏసీ ఇంటూ బిఈ. బీసీ లెంత్ ఎంత 20. ఏడి లెంత్ ఎంత 12, హాఫ్ ఏసీ లెంత్ ఎంత 4√10. బిఈ ఇది మనకు తెలియదు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. హాఫ్లు క్యాన్సిలా, 4 ఇందులో 5 టైమ్సా, 60/√10. బిఈ ఈక్వల్ టు 60/√10. 60ని 6 into 10గా రాసుకోండి /√10. ఇది ఇందులో √10 టైమ్స్, సో 6√10. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఏరియాని జస్ట్ 2 waysలో రాస్తూ ఉంది. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇచ్చేసారు, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మనల్ని అడుగుతున్నారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేశారనుకోండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా -2 సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 -2 సైన్ థీటా కాస్ థీటా 4/5. ఇది అటు ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, 2 సైన్ థీటా కాస్ థీటా 1 - 4/5 అంటే 1/5. సో ఇప్పుడు మనకి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కావాలి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూడు, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, అంతే కదా. సో ఇక్కడ చూడండి 2 సైన్ థీటా కాస్ థీటా టు 4/5, ఇక్కడ 4/5 స్క్వేర్ చేయాలి కదా, 16/25 వస్తుందండి. సారీ, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. 4/5ని స్క్వేర్ చేస్తే 16/25. సో ఇది ఇటు వచ్చేస్తుంది అనుకోండి, 9/25. 16 ఇక్కడ ఇది 1 ప్లస్ 9/25. 25 ప్లస్ 9 34/25. ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ మళ్ళీ స్క్వేర్ రూట్ రాసుకుంటే
√34/5 అవుతుంది. 25కి స్క్వేర్ రూట్ √34/5. నెక్స్ట్ వన్. దీన్ని మనం ఇంకెలా రాయొచ్చు అంటే ఇదే క్వశ్చన్ని దీన్ని సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని సమ్ ఎక్స్ అనుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసేసాం అనుకోండి. వాళ్ళు ఇచ్చింది దీన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు 4/5 హోల్ స్క్వేర్ అంటే 16/25. మనల్ని ఏదైతే అడిగారో దాన్ని కూడా స్క్వేర్ చేయండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనొచ్చా? ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 1 ఇది 1 2 ఇది క్యాన్సిల్ 16/25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇటు వచ్చేసింది అనుకోండి. ఇది ఇటు వచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 మైనస్ 16/25. 50 మైనస్ 16 34. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 34/25. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు √34/5. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే ఆన్సర్లు ఈజీగా వచ్చేస్తాయండి. A train covers a certain distance in 45 minutes. If its speed is reduced by 5 km/h, it takes 3 minutes more to cover the same distance. The distance is అని అడుగుతున్నారు. సెటైన్ డిస్టెన్స్ని 45 minutesలో కవర్ చేస్తున్నారు. స్పీడ్ కనుక 5 తగ్గిస్తే 3 minutes ఎక్కువ టైం పడుతుంది అంటే ఫస్ట్ కేసులో టైం 45 minutes అయితే ఇప్పుడు 3 minutes ఎక్కువ పడి 48. సో రెండిట్లో కూడా 3 క్యాన్సిల్ అవుతుంది. టైం రేషియో 15:16. టైం రేషియో 15:16 అయితే స్పీడ్ రేషియో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందా? టైం గ్యాప్ స్పీడ్ గ్యాప్. స్పీడ్ ఎంత తగ్గించారని చెప్తున్నారు? 5. ఇక్కడ ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ కనబడుతుంది? 1. 1 అనేది 5 km/h అయితే 16 పార్ట్స్ అనేది ఏమవుతుంది? ఇది స్పీడ్. అయితే మన డిస్టెన్స్ కదా అడుగుతున్నారు. డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్. 45 minutes పాటు 80 స్పీడ్తో 20 ఇందులో 4 times, 20 ఇందులో 3 times, ఇందులో 15 times. 15 4s 60 kilometers. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. లాస్ట్ క్వశ్చన్. A is 20% more efficient than B and C is 50% more efficient than A. If the difference between the times taken by A alone and C alone to complete a work is 20 days, then find the time taken by A, B and C together to complete the work. ముగ్గురు కలిపి ఎంత టైంలో చేస్తున్నారు చూడండి. A is 20% more efficient than B and C is 50% more efficient than A. ఇప్పుడు A B కన్నా 20% ఎక్కువ ఎఫిషియెంట్ అంటున్నారు కదా. B 100 అయితే A ఎంత? 120. A is 20% more efficient than B. C is 50% more efficient than A. దీనికన్నా 50% ఎక్కువ. 120లో 50% అంటే హాఫ్ కదా, 60 యాడ్ చేస్తే ఎంత? 180. సో ఇవి 20 ఇందులో 6 times, ఇందులో 5 times, ఇందులో 9 times. ఇవి ఎఫిషియన్సీస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ తీసుకున్న టైంకి సి తీసుకున్న టైంకి డిఫరెన్స్ ఇచ్చారు. ఏ తీసుకునే టైంకి సి తీసుకునే టైంకి టైం గ్యాప్ ఇచ్చి మనల్ని ముగ్గురు కలిపి ఎంత టైంలో. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఎఫిషియన్సీ కదా. ఎఫిషియన్సీ రేషియో ఇలా ఉంటే టైమ్స్ రేషియోస్ ఎలా ఉంటాయి? వీటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. లేదా ఇక్కడ మనం వాటికి ఎల్సిఎం తీసుకోవచ్చు. సరే చూడండి, 1/6, 1/5, 1/9 ఇలా ఉంటాయి టైం రేషియోస్. సో ఆ డినామినేటర్కి ఎల్సిఎం
90తో కనుక మనం మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందో చూడండి, 90/6 అంటే ఇది 15, ఇది 18, ఇక్కడ 10, ఇవి. సో మనకి ఏ తీసుకున్న టైంకి సి తీసుకున్న టైంకి గ్యాప్ ఇచ్చారు, ఏ తీసుకునే టైంకి సి తీసుకునే టైంకి గ్యాప్ ఇచ్చారు 20 అని. మనం తీసుకునే డేటా ప్రకారం ఈ డిఫరెన్స్ ఎంత కనబడుతుంది, 5 పార్ట్స్ కనబడుతుంది. 5 పార్ట్స్ అనేది 20 అయితే 5 పార్ట్స్ అనేది 20 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ముగ్గురు కలిపి ఎంత టైంలో చేస్తారు. మనం తీసుకున్న డేటా ప్రకారం ముగ్గురు కలిపి ఎంత టైంలో చేస్తున్నారో చూడండి. టోటల్ వర్క్ 90 మనం తీసుకున్న డేటా ప్రకారం. 90ని ఇది ఇలా ఉంచండి, తర్వాత చూసుకుందాం. 90/6 + 5 11, 11 + 9 20. ఇంత టైం పడుతుంది. మనం తీసుకున్న డేటా ప్రకారం ఇంత టైం పడుతుంది. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 5 కదా, ఆ 5 అనేది 20 అయితే 9/2 అనేది ఏమవుతుంది, దీనికి 4 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి కూడా 4 టైమ్స్. సో 9/2 × 4 అంటే 80. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే డన్.